My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసన్నిధికి వచ్చటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు వాడవు తండ్రి. ప్రభా సదాకాలము తండ్రి మేము నీతో ఉండడానికి ప్రభా మాకు కావాల్సిన ధైర్యము, బలము, శక్తితో నింపి అయ్యా ఈ 30వ దినమున తండ్రి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనంతా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాటతో ముందుకు సాగుదామండి. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 రిలమశరబ. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా 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 ఇల్లమ శరబ యేసయ్యా 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 హల్లెలూయా అండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, సదాకాలం ఆయనతో జీవించుట కంటే మనకి ఇంకేం కావాలండి? నిత్యము నిరంతరము ఆయన సన్నిధిలో, ఆయన కౌగిట్లో, ఆయన ప్రేమలో, ఆయనతో పాటుగా ఆయన వారసులుగా, ఆయన సాక్షులుగా దేవునికి స్తోత్రం అండి. ఆ రీతిగా మనం జీవించాలన్నదే ఆయన కళ, ఆయన దర్శనం, ఆయన కోరిక. అలాగే మనము కూడా అలాంటి కోరిక కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు మరి ఈ రీతిగా మనము ఆయనతో పాటుగా గడపడానికి మనం ఇష్టపడుతున్నాం కదండి. అవును, ఈ 30వ దినమున దేవుడు మనల్ని ప్రత్యేకంగా దర్శించునుగాక. రీఖాబా శరబా ఆనాడు యేసు ప్రభు వారు నిజమే కదండి 30 సంవత్సరాల పాటు ఏ పాపము లేనివాడుగా ఈ భూలోకంలో ఒక సామాన్యమైన మనిషిగా బ్రతికి 30 సంవత్సరాల తర్వాత మరి దేవుని చేత ముద్రించబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అలాగే 3.5 సంవత్సరాల సేవ చేసి మరి యాగం అయ్యాడు కదండి. నిజమే, ఈ 30 రోజులలో మనము నిజంగా పాపం లేని వారిగా ఉండడానికి మనం ప్రయాసపడుతున్నాము కదా. మరి పాపం లేకుండా బ్రతకడం తప్ప ఇంకా మనము చేయాల్సిన బాధ్యత ఏది లేదండి. పాపము మనకి రానివ్వకుండా, పాపం మన దగ్గరికి రానివ్వకుండా, పాపం మనలో పని చేయనివ్వకుండా, పాపాన్ని విసర్జిస్తూ, పాపాన్ని తృణీకరిస్తూ, పాపానికి సంబంధించింది ఏది కూడా మనము వద్దనుకుంటూ మనము జీవించగలిగితే అదే అండి నిజంగా ఆయన రూపంలోకి మార్చబడ్డం. అవును, ఆయనలాగా అద్భుతాలు చేయాలి, ఆయనలాగా సేవ చేయాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా కరుణించాలి, ఆయనలాగా మనం అన్ని విషయాల్లో ఉండాలి. కానీ ప్రత్యేకమైనది ఏంటంటే ఆయన పరిశుద్ధతని కలిగి మనము బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధుడు. అవునండి, మన మొదటి గురి ఏమై ఉండాలి అంటే ఆయన పరిశుద్ధతలో పాలు భాగస్వామ్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు ఒక మాట అనేదాన్ని అనమాట, ప్రభువా ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా తండ్రి నీ పరిశుద్ధతని నాకు మరి ఉంగరముగాను వస్త్రముగాను ధరింపచేయి ప్రభా, నీ దానముగా నాకు దయచేయి ప్రభా, నీ స్వాస్థ్యముగా నాకు నీ పరిశుద్ధతనివ్వు ప్రభా, నీకు స్తోత్రం. అందుకే కదండి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో చక్కటి పాట మనం గతంలో పాడుకున్న మాట కూడా అక్కడ ఉంది. ఏంటంటే ఆయనే మనకి పరిశుద్ధత అయ్యాడంట. అంటే మన వల్ల కానిది మరి ఆయనే మనకి అయిపోయాడు. అంటే ఏమైపోయాడు? ఆయన మనకి పరిశుద్ధత అయిపోయాడు, నీతి అయిపోయాడు, ఆయన మనకి సమస్తం అయిపోయాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేనే మీకు పరిశుద్ధతను అయిపోయాను కాబట్టి నా పరిశుద్ధతలో నిలవండి అంటున్నాడు. అవును, మనం పరిశుద్ధంగా బ్రతకలేము, కానీ ఆయన పరిశుద్ధతని మనకి ఇచ్చి ఉన్నాడు. ఎలా తెలుసా? ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన వెల చెల్లించాడు కాబట్టి. అవునండి, మనం చాలామంది నిజమే తప్పులను ఒప్పుకుంటున్నాము. 1 యోహాను పత్రికలో మనం విన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక మాట ఉంటుంది, మనం పాపం లేని వారమైతే అబద్ధం అంట. సో మనం అబద్ధికులం కావద్దు అంటే మనం పాపాలు ఉన్నాయని ఒప్పుకోవడం, అంటే మనలో పాపం లేకుండా ఉండము, కానీ పాపాలు ఒప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో జరుగుతున్న గొప్ప సత్య కార్యం ఏంటి అంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా మరలా మార్చుతూ ఉంటాడనమాట. అంటే మనం విడవబడిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అంటే ఏ పాపాలైతే నువ్వు చేసి ఉన్నావో వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఎట్లా తెలుసా? నువ్వు పాపం చేసావు, గతంలో క్షమాపణ కోరుకున్నావు. అవును, దేవుడు మనల్ని క్షమించాడు. అవును, దేవుడు నా కోసం వెల చెల్లించాడు, నా కోసము ఆయన సమస్తము చేస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు క్షమించబడిన దానిని అని కూడా మనం నమ్మాలటండి. చాలామంది నమ్మలేకపోతున్నారు. మీరే కాదండి, ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి ప్రభా ఆ పలానా సమయంలో నేను చేసిన ఆ తప్పు నువ్వు ఎట్లా క్షమించేసావేసయ్యా అని నేను ప్రశ్నిస్తూ ఉంటానండి. అంటే ప్రశ్నించడం అంటే దేవుడు ఎందుకు క్షమించాడా లేదా అని ఆయన ఆ ప్రశ్నించడం కాదు, కానీ నమ్మలేకపోతూ ఉంటాం మనం. అవును, ఆయన ప్రేమ గొప్పదండి. ఆయన పాపాల ఊబిలో ఉన్న మనల్ని మరి లేవనెత్తి ఉన్నాడండి. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమతో, ఆయన ప్రేమను బట్టే, ఇంకేం లేదండి. మనల్ని పాపంలో ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మనం ఆ స్థితిలో ఉండుట ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి కష్టం వస్తే మనం చూస్తూ కూర్చుంటామండి. మన వల్ల అయిందంత మనం చేయలేమా? మనం ఏదో ఒకటి సాధించాలి
ప్రార్థించలేమా వారి కోసం? అయ్యో అని చెప్పేసి మనం ఓదార్చలేమా? మనము మనుషులము, మనకి ఇష్టమైన వారు, మనము ప్రేమించేవారు, వాళ్ళు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఎంత చేయాలో అంత చేస్తాం కదండి. మనుషులమైన మనమే చేయగలితే, అంటే మనకిష్టం ఉన్నప్పుడు, మనకిష్టమైన వారికి అండి. మనకిష్టం లేని వారికి వాళ్ళు చచ్చిపోయినా బతికినా మనం పట్టించుకోము, అది మనిషి నైజం. కానీ మనకిష్టమైన వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే, మనం ప్రేమించిన వాళ్ళకి ఏమైనా అయితే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి మనము ప్రయాసపడతాం. అలాంటిది దేవాది దేవుడు అండి, మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన ఏం చేశాడు తెలుసా? చేయగలిగినంత చేసి 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 చివరికి తనే అర్పించుకున్నాడు. తన ప్రేమ ఎంత గొప్పగా ఆ సిలువ రూపంలో మనకి మరి రుజువుపరిచేసుకున్నాడండి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే నమ్మాలా. హల్లెలూయా, నేను క్షమించబడ్డాను అని నమ్మాలా. చాలామంది క్షమించబడతాము. ఇప్పుడు దావీదు మహారాజుకి లేనిది మనకు ఒకటి ఉన్నదండి. ఏంటి తెలుసా? ఆయన కృపా కృపా కృప అని ధ్యానించాడు. ఇప్పుడు మనం కృపా కాలంలో ఉన్నాం కాబట్టి మనం కృపా కృప అంటాం. నిజం చెప్పాలంటే కృప అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అబ్రహాం కాలంలో ఉంది, ఆదాం కాలంలో ఉంది, అన్ని కాలాల్లో కృప ఉందండి. దేవునికి కృప ఉన్నది. కానీ నిజం చెప్పాలంటే ఆ దావీదుకి లేనిది మనకు ఉన్నది. ఏంటి అంటే దావీదు తప్పు చేశాడండి. దేవుడు శిక్షని చెప్పాడు. తర్వాత దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, అయితే విడిచిపెట్టాడు, మళ్ళీ పాపం చేయలేదు. కానీ ఒకటి సత్యం ఏంటంటే దావీదు చనిపోవాల్సిన వాడు, కానీ మరి దేవాది దేవుడు తను క్షమించమని అడిగాడు కాబట్టి నువ్వైతే మరణానికి గురవవు, కానీ దాని పర్యవసానం అంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి అని చెప్పేసి అన్నప్పుడు తను చేసిన ఒక్క తప్పును బట్టి మరి జీవితకాలం అంతా అన్నదమ్ముల మధ్య, అంటే తన బిడ్డల మధ్యలో గొడవలు, సమాధానం లేని పరిస్థితులు, పిల్లలు చనిపోవడము, మరి నాతాను ప్రవక్త ఏమేమి జరుగుతుంది అని శపించాడు, అవన్నీ కూడా జరిగినాయండి నిజం చెప్పాలంటే. అయితే ఏంటంటే అక్కడ పాపము అతనిది క్షమించబడింది, తన పాపము కప్పబడింది పాత నిబంధన ప్రకారంగా. ఆయన మాటను బట్టి దావీదు క్షమించబడ్డాడు. కానీ అంటే దేవుడి నుండి దూరం కాకుండా దేవుడు సరే తృణీకరించలేదు, దావీదుని తృణీకరించలేదు. ఎందుకంటే క్షమాపణ కోరుకున్నాడు. నువ్వు నా బిడ్డవు కాదని తోసేయలేదు, నా హృదయానుసారుడి కాదిక అని అనట్లేదు. అంటే క్షమాపణను బట్టి ఆ వారి మధ్యలో బంధం అనేది బ్రేక్ కాలేదు, కానీ శిక్ష మాత్రం ఉన్నదండి. అది ఇక్కడ దావీదుకి మన కొత్త నిబంధనలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే దావీదు శిక్షకి పాత్రుడయ్యాడండి. జీవితకాలం అంతా వ్యసన పడ్డాడు, బాధపడ్డాడు చేసిన ఒక తప్పును బట్టి. అలా అని చెప్పి దేవుని నుండి దూరం కాలేదు, దేవుని ప్రేమ, దేవుని కృప నుండి దూరం కాల. కానీ మన జీవితంలో ఏంటి తెలుసా? ఆ శిక్ష సైతం హల్లెలూయా. ఇప్పుడు దావీదు చేసిన తప్పుకి శిక్షను అనుభవించాల్సి వస్తుంది కదా, ఆ శిక్ష అనుభవించాడు, కానీ జీవించినంత కాలం అనుభవించాడు. ఇక్కడ మనము శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఈవెన్ నాకు కూడా చాలా రోజుల వరకు అర్థం కాలేదు. కాబట్టి నేను క్లుప్తంగా క్లియర్గా మీతో మాట్లాడుతున్నాను. ఏంటి తెలుసా అండి? ఆ పాపము యొక్క శిక్ష అనేది దేవుడు భరించేశాడు. మరలా చెప్తున్నాము, అవును మన పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతాము, దేవుడు మనల్ని క్షమించేశాడని నమ్ముతున్నాము. కానీ మనం ఏదైనా మన జీవితంలో ఏదైనా కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, ఏ పాపం వల్ల ఈ పరిస్థితి వచ్చిందో, ఏ పాపం, అవునండి ఒప్పుకోవడం తప్పు కాదు. మనం ఏదైనా తప్పు చేస్తేనే అది జరిగి ఉండొచ్చు. అలా మనం ఒప్పుకొని ఆలోచన చేసి అయ్యో ఇదే ఇందుకే జరిగిందని దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడం చాలా అవసరం అండి. కానీ ఒక్కొక్కసారి కొన్ని మరి ఏమి జరగకపోయినా కూడా మనం ఏం తప్పు చేయకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమైపోతామంటే కృంగిపోతాం. నేను ఏదో తప్పు చేస్తుంటే, ఏదో పాపం చేస్తుంటే అందుకే ఇలా అయింది, లేకపోతే ఆ పాతవి పాపాలు, శాపాలు అని మనం ఏదైతే ముందు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని అందుకే ఇది ఇంకా నాకు జరుగుతుంది, ఇంకా ఇది నాకు జరుగుతుందని ప్రతిరోజు దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాం. కానీ మళ్ళీ వస్తున్న కష్టాలను బట్టి, ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఆ తప్పు చేశాను కదా, సో అందుకే నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని మరి చాలామంది అపోహ పొందుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే ఆ శిక్షని సైతం మరి ఏషియా గ్రంథం 53వ అధ్యాయంలో క్లియర్గా రాయబడుతున్న మాట అండి. ఏంటంటే శిల్వ ధ్యానాల్లో మనం ప్రతిరోజు ధ్యానించాల్సిన మాట. నిజం చెప్పాలంటే ఏషియా 53 ఏంటంటే ఇదిగో ఆయన మన శిక్షను భరించను, ఆయన మన కోసం శిక్షకు పాత్రుడైపోయాడు. ఆ మన మీద రావాల్సిన ఆ సమాధాన శిక్ష అంటే దేవుని అంటే మన శిక్ష వేస్తే శిక్షకి పాత్రుడం అయిపోతే ఇంకా మనకి విడుదల అనమాట. అంటే ఆ శిక్ష అనేది మనకు ఇవ్వకుండా దేవుడే యేసు ప్రభు వారి మీద పెట్టేసి ఉన్నాడు. అదే సిలువ మరణం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, సిలువ అనేది మరియు కేవలం మన రోగాలని, మన పాపాలని, మన శాపాలని మోయడం మాత్రమే కాదు, కానీ మన శిక్షను కూడా మరి భరించిందండి ఆ సిలువ. హల్లెలూయా. సిలువ అంటే సిలువని మోసిన, సిలువ మీద మరణించిన యేసు ప్రభు వారండి. కృప అని పిలువబడుతున్న యేసు ప్రభు వారు, సత్యం అని పిలువబడుతున్న యేసు ప్రభు వారు ఏమైపోయారు తెలుసా? మన శిక్ష
శిక్షకి మరి ఆయన మన శిక్షగా మారిపోయాడని దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది మనం నమ్మవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సదాకాలం ఆయనతో జీవించడానికి మనం కోరుకోవాలి అని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. పాట పాడేమోయను పాపాలు, భయంకరమైన పాపాలు ఉన్న మనల్ని ఆ ఉబిలోకి వెళ్ళి ఎలా లాగాడు అంటే ఇదండి, ఆయన మనకి రావాల్సిన శిక్షను సైతము ఆయన భరించేశాడు, ఆయనే మోసేసుకున్నాడు, ఆయనే శిక్షకి పాత్రుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఆ పాప వల్ల ఊబిలో పెట్టలేదు. ఆ శిక్షకి మనకి ఇంకా అర్హత అంటే మనం ఆ శిక్షకి మనం పాత్రుడము కాని, ఎందుకంటే ఆయనే భరించాడని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే సాతాను ఊరికే చెప్తా ఉంటుంది మన చెవులలో, అవును నువ్వు ఇలా తప్పు చేసావు కదా, అలా తప్పు చేసావు కదా, అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది, నీ పరిస్థితి ఇలా ఉంది. అవునండి, నిజమే అయి ఉండొచ్చు, కానీ ఒక్కటి సత్యం, ఇప్పుడు ఆ సాతాన్ని మనం ఎలా తృణీకరించాలంటే, అవును నేను తప్పు చేసిన మాట నిజమే, అవును నా వల్ల పొరపాటు జరిగిన మాట నిజమే, కానీ నా దేవుడు, నా యేసయ్య నా శిక్షను భరించాడు, నా పాపాలని కొట్టేశాడు, నా పాపాలని ఆయన మోసి ఉన్నాడు, ఆయన నా కోసం వెల చెల్లించున్నాడు అని ఒక సత్యం అనేది మన అంతరంగంలో వెళ్ళినప్పుడు సాతాను గాడు పలికి ఆ అబద్ధపు మాటలు మనం తృణీకరించినప్పుడు మనం విడుదల పొందుకుంటాం, మనం స్వస్థత పొందుకుంటాం. మనం ఆ స్వస్థతతో పాటుగా మన సమాధానము దేవునితో పాటుగా అనుభవించగలమండి. లేకపోతే మనము దేవుని ప్రేమను అనుభవించలేము, దేవునితో మనం ఐక్యము కాలేకపోతాము, దేవుడు ఇచ్చే ప్రేమ నుండి మనం దూరం అయిపోతాం. దేవుడైతే దూరం కాడు మన నుండి, కానీ మనము పొందాల్సిన దీవెనల్ని, మనము పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఏవైతే దేవుడు మన కోసం పెట్టి ఉన్నాడో అవి మనం అందుకోనివ్వకుండా సాతానుగాడు మన తప్పులను ఇట్లా ఎత్తి పొడుస్తూ ఉంటాడు. అందుకే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో క్లియర్గా ఉంటుంది ఏంటంటే, ఏ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదంట. దేవునికి స్తోత్రం. ఏంటంటే శిక్షా విధి లేదు ఎవరికి? క్రీస్తునందు ఉన్న వారికి. క్రీస్తు నందు మనం ఉంటే, క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలని ప్రయాసపడుతుంటగా ఆయనని మనం అంగీకరించున్నాం కాబట్టి ఆయన బిడ్డలమైన మనకి ఏ శిక్షా విధి ఇంకా మీదట లేదు. దావీదు లాగా మనకి శిక్షలు ఉండవు, ఎందుకంటే మనము క్షమించబడి ఉన్నాము. అవునండి, కావాలని నువ్వు తప్పు చేసినా సరే నువ్వు క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఆ శిక్షను తన మీద వేసేసుకున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకొని మరలా ఆ తప్పు చేయకుండా నువ్వు నిలబడాలి. ఇదండి కృప. హల్లెలూయా. దావీదుకు ఉన్న కృప, మనకున్న కృపలో ఉన్న వ్యత్యాసం ఇదండి. ఇంకేంటంటే మనం ఏం చేస్తామంటే ఆ కృపను బట్టి, మరి పాత నిబంధనలో ఉన్న కృపను బట్టి శిక్షను భరిస్తూ కూడా ఆయన దేవుని సన్నిధి నుండి దూరం కాలేదంటే దావీదు, అలాంటిది మనం శిక్ష తొలగించబడి మనం ఆయన కృపలో ఉంటూ మన సమస్తమైన మనము పొందుకోవాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించినప్పుడు మనం ఇంకెంత కృపలో, దేవుని కృపలో అనుభవించాలి, ఇంకెంతగా దేవునికి హృదయానుసారుడుగా మనం బ్రతకాలి అనేది ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రిఖబ షందరబ. చూడండి, పాపాల ఊబిలోకి వెళ్ళి మనల్ని లాగడం మాత్రమే కాదు, చూడండి పాపం అంటే ఏంటి అనేది ఈ కొద్ది నిమిషాలు చెప్తాను. పాపం అంటే ఏంటి తెలుసా అండి? వ్యభిచారము, అబద్ధము చెప్పడం కూడా పాపమే అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఇతరుల వస్తువులు దొంగలించడం, లేకపోతే మరి ఇతరుల మీద నిందలు వేయడం, లేకపోతే కొండములు ఆడడం, అంటే ఇతరుల గురించి చెడగా చెప్పడం, అంటే వేరే వాళ్ళకి మన వల్ల నష్టం కలిగే పరిస్థితే కావచ్చు, అలాగే మనకు మనం తెచ్చుకునే నష్టాలు కావచ్చు, ఇవన్నీ పాపానితో కూడినవి. అది కూడా అంటే శరీరానుసరమైన పాపాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనము ఎలాంటి పాపాలు ఎందుకు అనేది చూస్తే, అవును దేవునికి ఇష్టం లేనివి. ఆ పాపాలన్నీ మనల్ని నరకంలోకి నడిపిస్తాయి. ఆ పాపాల నిమిత్తమైన వెల చెల్లించున్నాడు. ఇది అన్యులకు లేని భాగ్యం అండి, మనకి మాత్రమే దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వాళ్ళకి కూడా వెల చెల్లించాడు, కానీ వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వారు శిక్షకి పాత్రలు అవుతున్నారు. కానీ మనము శిక్షకు పాత్రలము కాదు, ఎందుకంటే దేవుడు మన కోరకు వెల చెల్లించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే, చిన్న అబద్ధం ఆడినా కూడా మన అంతరాత్మ, మనలో ఉన్న దేవుని ఆత్మ మనల్ని ప్రశ్నిస్తుంది. అయ్యో ఇంకొకసారి ఇలా చేయొద్దు, పొరపాటు అయిపోయిందని మనం ఒప్పుకుంటా ఉంటాం. తెలుసు, మనం ఖచ్చితంగా ఒప్పుకుంటామండి, అది జరుగుతూ ఉంటుంది. కానీ అన్యులకు అలా ఉండదండి. ఆ మనస్సాక్షి అనేది వాళ్ళని ఒప్పింపచేయదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళలో ఉండడు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమంటారు, నేను తాగుబోతు, తను కూడా పాపమండి. దయచేసి వినండి, తాగుతోళ్ళు మరి క్రైస్తవులు చాలా మంది తాగుతున్నారు. మిమ్మల్ని నిజంగా ఈరోజు పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ఏంటంటే, ఆ తాగుడు దురాత్మ నుండి ముందు బయటకు రండి. మీరు తాగడం మానేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఎంతో మందికి సాక్షాత్కారంగా బ్రతుకుతారు, మీ ద్వారా ఎన్నో ఆత్మల రక్షణలోకి రావాలంటే ముందు మీలో ఉన్న ఆ తాగుడు దురాత్మ నుండి బయటకు రమ్మని ఈరోజు దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అందరం తాగుతారు, అందరూ తాగుతున్నారు కదా, తాగడం పాపమా? ఏం కాదు అని చెప్పేసి దాన్ని ఒక పాపంలాగా కూడా చూడరండి. కొన్ని అందరూ చేస్తున్న వాటిని ఆ లోకానుసారమైన వాళ్ళు ఏమనుకుంటారంటే, దాన్ని అందరూ చేస్తున్నారు కదా, అందరూ చేస్తే పాపం వెళ్ళిపోతుందా, ఇప్పుడు అందరినీ దేవుడు నాశనం చేస్తాడా, దేవుడు అందరినీ నరకానికి పంపిస్తాడా అని వాళ్ళు పిచ్చిగా ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే అండి, వాళ్ళకి తెలియదు, కానీ మనకి తెలుసు. మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ తప్పు చేస్తే మనం పాపలమే, మన పాప స్థితిలో ఉన్నట్టే. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాప స్థితిలో ఉంటే ఉన్నావు, కానీ దేవుని రక్తాన్ని వ్యర్థం చేస్తున్నావు. దేవుడు నీ కోసం వెల చెల్లించి
చెల్లించిన దాన్ని వ్యర్థం చేస్తున్నావు. దేవుడు నీ కోసం శిక్షకు భరించి ఉన్నా కూడా నువ్వు ఇంకా ఆ శిక్షని మరి ఆయన నీ శిక్షకి పాత్రుడిగా ఇంకా చేస్తూనే ఉన్నావు, నువ్వు ఒప్పుకోకుండా. మరి కాబట్టి వాళ్ళలాగా నువ్వు ఒప్పుకోలేని స్థితిలో ఉండకూడదు. ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయాసపడు. దేవుడు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన కనికరాన్ని, ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించిన ఎడల నువ్వు పాపము చేయడానికి నీ మనసు పరిగెత్తది. ఇంకా నువ్వు పాపం చేయడానికి నీకు అసహ్యం పుట్టేస్తుంది. నీకు ఆ పాపాల జోలికి వెళ్ళడానికి, వాటి గురించి వినడానికి కూడా నీకు నచ్చదు. అలాంటి స్థితి నీకు, మాకు, అందరికీ, మనందరికీ వచ్చును గాక. అది చిన్న అబద్ధమైన పాపమే అండి, మరి ఆ వ్యభిచారమైన పాపమే అండి. అది చిన్న పెద్ద పాపం అని ఏమీ లేదండి బైబిల్లో. అంటే దేవుని ప్రకారంగా పాపం అంటే పాపమే అంతే. ఇంకా అది ఏదైనా సరే పాపమే. కాబట్టి ఆ పాపము తలంపుల నుండి, పాపపు జీవితం నుండి, పాపం ఏదైతే మన జీవితంలో ఉందో వాటన్నింటి నుండి మనం విడిపించబడదాం గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీ వాత్సల్యతని మనకి చూపించేవారండి. ఆయన వాత్సల్యతని మనకి చూపించి ఆయన ఏం చేస్తాడంటే సాక్షిగా, అవునండి ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఆయన వాత్సల్యతని ఇంతగా కుమ్మరిస్తే, ఆయన ప్రేమని, కరుణని, కటాక్షని మన పైన ఇంతగా కుమ్మరిస్తే మన నుండి ఆయన కోరుకుంటున్నది ఏంటి తెలుసా? బిడ్డను పాపం లేకుండా ఉండి ఇక మీదట ఆ పాపాల జోలికి పోకుండా, ఇదిగో నీకోసం నేను చేసేసాను కదా, నేను వెల చెల్లించాను కదా, నీకోసం నేను చచ్చిపోయాను కదా, నీకోసం మరి నేనే అన్ని వెల చెల్లించేశాను, కాబట్టి నువ్వు నా సాక్షిగా బ్రతుకుతావా అని బ్రతిమలాడుతున్నాడు. బ్రతుకుతావా? నేనేమంటున్నానంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు ఉంటూ తర్వాత మళ్ళీ తాగినావనుకో, మరి లోకులు నేను గురించి ఏం మాట్లాడుతున్నాను? నువ్వేం సాక్ష్యము కలిగి ఉన్నావు? ఇదిగో మరి నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, అందరితో బాగుంటున్నావు, పాస్టర్లకి సపోర్ట్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ అత్తతో, నీ కోడలతో, లేకపోతే నీ కుటుంబ సభ్యులతో, నీ రక్త సంబంధికులతో, నీ భార్యతో, నీ భర్తతో నువ్వు పోట్లాడుకుంటూ ఉంటే మరి లోకం చూస్తుంది. ఆ సాక్ష్యము మరి దేవుని మహిమ తీసుకొస్తుందా? మరి మీరు ప్రశ్నించుకోండి దయచేసి. మనం సాక్షులుగా బ్రతకాలంటే ఒక్క ఏరియాని కాదండి, అన్ని ఏరియాలలో. అవునండి, సాతాను గడైతే దొంగలాగా వచ్చాడు, మన జీవితంలో అన్ని దొంగలించేశాడు, మనకు రావాల్సినవన్నీ కూడా వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనైతే మీకు జీవాన్ని, సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానంటే, జీవం అంటే మన జీవితానికి సంబంధించిన, లైఫ్కి సంబంధించిన, ఇదిగో పుట్టినది వదులుకొని ఇప్పటి వరకు మనం ఎంతవరకు అయితే నష్టపోయామో అదంతా కూడా తిరిగి సమకూర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడంట. అది కూడా సమృద్ధిగా దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వైపు చూద్దామా? మనం ఆయనలో ఎదుగుదామా? ఆయనని సంతోష పెడదామా? ఆయనకి సాక్షులు అవుదామా? మనం ఆయనకి సాక్షులమై బ్రతుకుతే మన జీవిత బ్రతుకు. అవునండి, మనము పాపపు స్థితిలో ఉండడం ప్రాముఖ్యం కాదండి. అందరూ పాపపు స్థితిలోనే ఉన్నారు, కానీ పాపపు స్థితి నుండి మార్చబడిన స్థితి, అది ఎంత గొప్ప ధన్యత స్థితి తెలుసా అండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆరంభం కంటే అంత ముఖ్యం. నీ మొదటి జీవితం ఎలా ఉందో, నువ్వు మొన్నటి వరకు ఎలా ఉన్నావో, నువ్వు ఒకవేళ నీ దేవుళ్ళకి వచ్చాక తర్వాత కూడా నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావో, కానీ నీ అంతం అనేది అంటే రోజు కూడా మంచిగా అవుతూ ఉంటుండే, నువ్వు పవిత్రంగా మార్చబడుతుండే. నలుగురికి అరే అమ్మాయి ఇంత చక్కగా ఉంది, అబ్బాయి ఇంత అంటే అందం విషయంలో కాదండి, అంటే వారి జీవిత విధానంలో చూడు ఎంత చక్కగా ఉన్నారు, కుటుంబం అంటే ఇలాగా ఉండాలి అని మనం ఒక మాదిరిగా ఈ లోకానికి కనిపించినప్పుడు మనం దేవునికి మహిమ తీసుకొస్తున్నాం. అవును, మనం కోరుకునేది ఏంటి? నా ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలి, దేవుడు నన్ను మహిమపరచాలంటారు కదా. అవునండి, దేవుడు నిన్ను మహిమపరచాలని కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాడు. అవును, నీ ప్రతి అవమానానికి ఆయన రెట్టింపు ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతిదానికి ఆయన తిరిగి మరలా నీకు రెస్టోర్ చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి అంటే, ఇదిగో నువ్వు సాక్షిగా జీవిస్తున్నావా? నీ జీవితాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు ఆయన మహిమ నీకు మరి కిరీటంగా ధరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పాపం గురించి ఆలోచన చేస్తే ఒకసారి మరి శిష్యులంతా, అంటే కొంత శిష్యులు కదండి, మరి పరిసయ్యులు, సద్దకేలంతా కూడా ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాము, కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా ఇప్పుడు ఈ అమ్మాయిని మనం చంపేసేయాలి కదా, రాళ్ళతో చంపేసేయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావు అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆమె అయితే నిజంగా వచ్చిన మౌనంగా ఉండిపోయింది. ఆమె నిస్సహాయ స్థితి, వ్యభిచారం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మరి ఆమెకున్న బలహీనతలు బట్టి చేస్తుందా? ఆమెకు అది ఇష్టంగా చేస్తుందా? అది ఆమె వృత్తిగా ఎందుకు పెట్టుకుంది? మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి పెట్టిందా? మరి ఎవరు దిక్కులేక గతిలేని పరిస్థితిలో ఆ స్థితిలోకి వెళ్ళిపోయిందా? అది ఎవరికి తెలియదండి. కానీ ఆమె మాత్రం వ్యభిచారి అంటే అందరూ ఒక పాపిగా చూస్తూ ఉంటారు, కానీ వారు కూడా మనుషులే. వారు ఆ స్థితిలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటనేది మనం ఒక్కసారి చూడగలిగితే వాళ్ళ కోసం కూడా దేవుడు వెల చెల్లించాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పక్కన వ్యభిచారులు ఉండొచ్చు, వాళ్ళతో నువ్వు పరిగెత్తమని నేను చెప్పట్లేదు,
అనట్లేదు, వాళ్ళతో పాటుగా సహవాసం చేయమని అనట్లేదు, కానీ వారి జీవితంలో ఎలా ఉన్నారు ఎందుకు అని చెప్పేసి నువ్వు కరెక్ట్గా ఆలోచన చేసి వారి స్థితిగతులను బట్టి వాళ్ళు అలా మారాల్సి వచ్చిందో, నిస్సహాయ స్థితిని బట్టి మారాల్సి వచ్చిందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ బతుకులే అలాంటివి అయితే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి నిస్సహాయ స్థితిలో ఉంటే వారిని మార్చడానికి, వారికి మనం చేయూతనిచ్చి ప్రేమపూర్వకంగా వాళ్ళని మార్చడానికి దేవుని వైపు తిప్పగలిగితే వారి జీవితాలు బాగుపడతాయి కదండి. నిజం చెప్పాలంటే ఇక్కడ మరి వాళ్ళంతా చంపేయాలని తీసుకొచ్చారు. యేసుప్రభు వారైతే ఒకటే అన్నారు, మీలో పాపం లేని వాడు చూడండి, అదే చిన్న పాపం పెద్ద పాపం కాదు. మిగతా వాళ్ళంతా అక్కడ వ్యభిచారం చేయట్లేదు, కానీ అక్కడ ఒక్కటే మాట, మీలో పాపం లేని. ఇప్పుడు వ్యభిచారం అనే పాపంతో పట్టబడిన ఈ స్త్రీ ముందట ఆ దేవాది దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా పాపం లేని వారు ఉంటే చూడండి, పాపం లేని వారు ఉంటే ముందు మొదటి రాయి ఆ అమ్మాయి మీద ఏమన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు అక్కడ కింద పడేసి వెళ్ళిపోతారంటే వాళ్ళ అంతరాత్మ చెప్తుంది వాళ్ళు ఏదో ఒక పాపం ఉందంటే. అబద్ధం చెప్పడం కూడా పాపమే అండి, చిన్న పాపమే అది. అబద్ధం అంటే మామూలు విషయమే అసలు చెప్పాలంటే, కానీ అది కూడా పాపం అని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు ఉన్న పాపం వాళ్ళకి తెలుసు కాబట్టి నోరు మూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. యథార్థంగా వాళ్ళు మేము పాపలు మనం ఒప్పుకున్నారు. కానీ మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో తప్పులు ఉంటాయి. అబద్ధం చెప్పిన, ఇతరులతో గొడవ పడిన, ఇతరులకి అన్యాయం చేసిన, ఇతరులని ముంచిన, ఇతరుల్ని మోసం చేసిన అది పాపమేనండి. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి పాపాలకు వెళ్ళి కూడా మనము బయటకు రావాలి. మన వల్ల నేను ఎప్పుడు చాలా మందికి చెప్తా ఉంటాను, ఈవెన్ బయట యవనస్తులకి అందరికీ కూడా నేను చెప్తా ఉంటాను, ఎప్పుడు కూడా కష్టపడే వారికి చెప్తాను, అమ్మా నువ్వే పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. నీ వల్ల ఒకరికి అన్యాయం జరగకుండా చూసుకో, నీ వల్ల ఒకరికి మోసం కలగకుండా చూసుకో. నువ్వు సంపాదించేది దేవుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి, అది అన్యులకైనా సరే మనకైనా వర్తిస్తుందని మనం నమ్మకంగా, మనం చేసే పని నమ్మకంగా చేస్తూ మన వల్ల ఎవరికి నష్టం కలగకుండా, మనం ఎవరిని ముంచకుండా మరి జీవిస్తే, కష్టపడితే ఆ కష్టాల్లో మనకి తృప్తి ఉంటుంది. ఆ తిన్న ఆహారం కూడా మన ఒంటికి ఎక్కుతుందని దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పాపం పెద్ద పాపం అని కాదు, ప్రతి పాపానికి దేవుడు వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి మనమందరం పాపలమే. కానీ ఆయన కృప చొప్పున మనల్ని క్షమించి మన శిక్ష ఆయన భరించి మనల్ని సమాధానపరుచుకున్నాడు, ఆయనతో ఐక్యపరుచుకున్నాడు. కాబట్టి మన ఆరంభం ఎలా ఉన్నాను, మన అంతము గొప్పగా ఉండాలి. చూడండి, ఆ తర్వాత ఆ పాప స్త్రీతో ఒకటే మాట అంటాడు, ఏమ్మా ఎవరు కొట్టలేదంటే, ఎవరు కొట్టలేదు అంటే, నేను కూడా నిన్ను రాళ్ళతో కొట్టను, నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే నీ శిక్ష నేను భరించానమ్మా అని చెప్తూ ఏమంటాడు, ఇంకా మీదట పాపం చేయకు, వెళ్ళు అంటాడు. నిజంగా ఆ బిడ్డ తన తర్వాత జీవితం ఎంత గొప్పగా ఉండుంటుందో అని ఆలోచన చేస్తే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా, ఆమె చచ్చిపోయి ఉంటే ఏమయ్యేదండి, ఏం జరిగేదో మనకి తెలియదు. కానీ నిజం చెప్పాలంటే ఆమె బ్రతికి దేవునికి సాక్షిగా 100% మారింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో దేవుడు కోరుకుంటుంది మారు మనసు మాత్రమే. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభా నాయన ఎంతమంది అయితే ఈ ఆరాధనలో, ఈ వాక్యంలో, ఈ సమయంలో తండ్రి ఏకీభవించి ఉన్నారో వారందరిలో ఏ పాపం ఉందో అయ్యా అది వారి పాపముగా కూడా గుర్తించలేకపోతున్నారేమో తండ్రి. అయ్యా అది వారి పాపమని కూడా వారికి తెలియదేమో తండ్రి. ఈరోజు ఆ పాపాలన్నింటినీ మీరు ప్రభా నాయన ఒప్పింపచేసి విడిచిపెట్టి నాయన నీ కొరకు సాక్షార్థకరంగా అయ్యా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి నాకును దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.